శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. అప్పుడే రామ లలితా నవరాత్రుల్లో 4వ రోజు వచ్చేసింది. అమ్మవారు ఇవాళ గంధపు రంగు రాణి పింక్ బార్డర్ పెద్ద పెద్ద చక్రాలు వచ్చాయండి. ఈ చీర భలే ఉంది. అమ్మవారు చక్కగా అంటే సరస్వతీదేవి చీరలాగా చక్కగా కట్టేసుకున్నారండి. త్రిశూలం పట్టుకొని చక్కగా శక్తివంతమైన మొహంలో చల్లని చిరునవ్వు అన్నమాట. ఈరోజు అమ్మ కెంపు బొట్టు పెట్టుకున్నారండి. కెంపు బొట్టులో దగదగలాడిపోతున్నారు. అలాగే పైన కొండాయి ఇలా జుట్టు ఇటు అటు రెండు వైపులా వదులుకున్నానండి. ఓవరాల్గా అమ్మవారి అలంకరణ ఇది. నాకు తోచినట్టు నా బుర్రకు తోచినట్టు అమ్మవారు ఈరోజు ఇలా వచ్చారు. చక్కగా మెరిసిపోతున్నారు. సర్వశక్తిమయిలాగా త్రిశూలధారినిలాగా చక్కగా పెద్ద ముత్తైదువు తెల్లవారుజామునే మా ఇంటికి అతిథిగా వచ్చేసారండి అమ్మవారు. ఈరోజు మనము 7వ నెలలో ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించిన ఏ దేవతకి పూజ చేసుకోవాలి, అలాగే ఏ మంత్రం చదువుకోవాలి, లలితా సహస్రనామాల ప్రకారము ఇవాళ చూద్దామండి. ఎవరైతే 7వ నెలలో ఉన్నారో వాళ్ళు మన సహస్రార చక్రము తల భాగంలో ఉన్న చక్రంలో నివసించే యోగిని అమ్మవారు యాకిని దేవి అండి. 7వ నెలలో ఉన్నవాళ్ళు యాకిని అమ్మవారిని పూజించాలి. ఈ యాకిని అమ్మవారు ఏం చేస్తారంటే ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఆలోచన శక్తిని ప్రసాదిస్తారంటండి. అలాగే ఎప్పుడైతే ఒక మహిళకి 7వ నెలలో వస్తారో ఆ బిడ్డ సంపూర్ణ జీవము అంటే పూర్తిగా ఆరోగ్యంగా అంటే 1వ నెలలో డాకిని అమ్మవారితో మొదలయ్యి 7వ నెలలో యాకిని అమ్మవారి వరకు అంటే ప్రతి నెలలోని ఒక్కొక్క అమ్మవారు ఆ బిడ్డ తాలూకా అవయవాలు జాగ్రత్తగా పెరిగేటట్టు ఆరోగ్యంగా పెరిగేటట్టు చూసుకుని అలాగే ఆ బిడ్డని సంరక్షిస్తారండి, రక్షిస్తారు కడుపులోనే. అంటే ఆ మహిళకి ఎప్పుడైతే 7వ నెల వస్తుందో ఇక్కడితో యోగినుల తాలూకా కర్తవ్యం అంటే లలితమ్మ మొదటి 7 నెలలకి 7 అమ్మవారిని మొత్తం పెడతారండి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమాన్ని ఇస్తారు. 7వ నెల వచ్చేసరికి ఆ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ జీవం వచ్చేస్తుంది, ఆలోచన శక్తి వస్తుంది. అందుకనే మన ఆడవాళ్ళకి 7వ నెలలో సీమంతం ముచ్చట అనమాట. అంటే ఏంటి, ఆ ప్రెగ్నెన్సీ జర్నీ తాలూకా మైల్ స్టోన్ అంటే ఇక్కడ నుంచి ఇంకా మొత్తం బాధ్యత ఎవరిదండి, కన్న తల్లిదండి. ఇన్ని రోజులు అందరు అమ్మవార్లు మొత్తం 7 అమ్మవార్లు లలితమ్మవార్లు యోగినిలు మొత్తం చూసుకున్నారు. ఇప్పుడు మొత్తం 7 యోగినులు కూడా ఈ బిడ్డ తాలూకా ఆరోగ్యము సంపూర్ణ ఆరోగ్యం కూడా ఆ కన్న తల్లి ఆ తల్లి ఎవరైతే కడుపులో మోస్తారో వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. అందుకనే లలితమ్మ ఏం చేస్తారు, 7వ నెలలో ఆ తల్లికి కూడా ఒక మృదు స్వభావము మాతృత్వం అనే మృదు స్వభావాన్ని ఇస్తారు. అంటే ఎంత గట్టిగా పిల్లాడు కడుపులోంచి తన్నుతున్నా ఎంత అనీజీగా ఉన్నా ఎలా ఉన్నా అంటే పొట్టలో బిడ్డ ఇరుక్కుని ఉంటాడు చూడండి, అవన్నీ కూడా దాటుకుని ముందుకు వెళ్ళి 9వ నెల అయిన తర్వాత చక్కగా మంచి ఆరోగ్యమైన బిడ్డని ప్రసాదించి అంటే ఇదంతా ఈ 2 నెలలకి కావాల్సిన మానసిక ధైర్యాన్ని లలితమ్మ ఇస్తారంట 7వ నెల నుంచి. అందుకనే ఆ కన్న తల్లి మొత్తము ఈ 7వ నెల నుంచి చక్కగా చూసుకుంటుందండి. ఇప్పుడు ఈ యాకిని అమ్మవారికి 7వ నెలలో ఉన్నవాళ్ళు ఏ నైవేద్యం పెడతారు అంటే ఈ యాకిని అమ్మవారి కంట చాలా మొహాలు, చాలా అస్త్రాలు, ఈమె ఒంటి రంగు కూడా చాలా రంగులతో కలిసి సర్వోధన అంటే ప్రతిదీ కూడా ఆమెకి ఇష్టమేనంట. సర్వోధన అంటే ఏ రకమైన నైవేద్యాలు సకల నైవేద్యాలు అంటే ఒకే నైవేద్యం కాదండి, మీరు మనస్ఫూర్తిగా ఏ నైవేద్యము కొంచెం పానకము వడపప్పు పెట్టినా తీసుకుంటారు, అలాగే గారెలు చేసినా తీసుకుంటారు. మీ మనస్సుకి ఏం తోస్తే అది ఈ యాకిని అమ్మవారికి నివేదించుకోండి. తర్వాత యాకిన్యాంబ స్వరూపిణి
ఓం యాకిన్యాంబ స్వరూపిణి అని 534వ నామము 11 సార్లు చక్కగా చదువుకోండి. 7వ నెల నుంచి కన్నతల్లి బాధ్యత మొదలైపోతుందండి. అందుకనే అందరూ గర్భిణీ స్త్రీలు కూడా 7 నుంచి 9వ నెల వరకు జాగ్రత్తగా ఉండి మానసికంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఆడవాళ్ళు దాటుకుని వెళ్ళి మంచి ఆరోగ్యకరమైన బిడ్డని ఇవ్వాలని కోరుకుంటోంది మా లలితా దుర్గా ఛానల్. గత 3 రోజుల బట్టి 1వ నెల నుంచి 7వ నెల గర్భిణీ స్త్రీల కోసమే మేము ముఖ్యంగా ఈ వీడియోలు చేసామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఫాలో అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీకు మంచి ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలని మేము కోరుకుంటున్నామండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. శ్రీరామ్.